ఇప్పుడు అదే లాస్ట్లో చూపించారు. ఆ టీజర్ చూస్తే ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి, కానీ మరి దాన్ని ఏం చేస్తాడో చూడాలి. అంటే కమల్ శంకర్ కాంబో మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చారు చాలామంది. కరప్షన్ అనేది మెయిన్ కామన్, కానీ స్క్రీన్ ప్లే ఎలా ప్రజెంట్ చేస్తారనే ఇంపార్టెంట్. కానీ స్టోరీ ఏం లేదు భయ్య, రొటీన్. మెయిన్గా ఏంటంటే ఇల్లు క్లీన్గా ఉంటే కంట్రీ క్లీన్గా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తోటి. బట్ అది మనకి ఇంపాక్ట్ అయితే ఎలా రియాక్ట్ అవుతారు జనాలు అనేది పాయింట్. అది వేరు. గేమ్ చేంజర్ అనేది కంప్లీట్ రామ్ చరణ్ని దృష్టిలో పెట్టుకొని తీసింది. సో దానికి దీనికి కంపారిజన్ చేయడానికి లేదు. బట్ ఎక్స్పెక్టేషన్ బియాండ్ అయితే లేదు. ఇట్స్ ఏ కంప్లీట్ జస్ట్ యావరేజ్ మూవీ అంతే. కూడా అనౌన్స్ చేశారు, ట్రైలర్ కూడా వేశారు, గూస్ బంప్స్ వస్తున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ అయితే 20 నిమిషాలు అసలు ఆ ఎమోషనల్ పరంగా చాలా చాలా బాగుంది. కమ్ బ్యాక్ ఇండియన్ నుంచి గో బ్యాక్ ఇండియన్ అనేది ఎందుకు అన్నారు అనేది ఖచ్చితంగా సినిమాలో చూడాలన్నమాట. సో కమల్ హాసన్ గారు లుక్ పరంగా, ఫైట్స్ పరంగా చాలా చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏంటన్న, స్టోరీ హైలైటే, ఫైట్స్ హైలైటే, విజువల్ ఎఫెక్ట్స్ హైలైట్స్, డైరెక్షన్ హైలైట్స్, చాలా చాలా బాగుంది. మూవీ మొత్తంలో సిద్ధార్థ ఎక్కువ ఉన్నాడు. అవును, కమల్ హాసన్ గారు ఉన్నారు, కానీ పార్ట్ 3లో ఎక్కువ వస్తారు. సిద్ధార్థ గారు కూడా ఎక్కువ ఉన్నారు. ఇండియన్ 3లో కమల్ హాసన్ గారు యంగ్ లుక్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా చాలా బాగుంది. అసలు స్టోరీ కూడా ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారనమాట. మొత్తం కరెక్షన్ గురించే కాకుండా అసలు భారతీయుడు 1కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయండి, ఇంకా చాలా బాగున్నాయి అన్న. అసలు చాలా చాలా బాగా చూపించారు. అందరూ బాగా చూడాల్సిన సినిమా. హ్యాట్స్ అప్ టు శంకర్ గారు అండి, చాలా బాగా చేశారు. ఈ రోజున మన కమల్ హాసన్ గారు అయితే 70 ఇయర్స్లో కూడా మీరు చూడాలి. ఈ రోజున రజనీకాంత్ గారు అయితే ఎవరైనా పెద్దవాళ్ళు మనం అభినందించాలి, వాళ్ళని చాలా ప్రోత్సహించాలి మనం. ఈ రోజున చాలా బాగా చేశారండి కమల్ హాసన్ గారు. మ్యూజిక్ ఏం లేదండి, చాలా బాగుందండి. మీరు ఎన్ని కాదండి, ప్రతి వ్యక్తి చూడాల్సిన మెసేజ్ అండి. ఇది మెసేజ్ ఇచ్చారు ఆయన. ఏంటంటే ప్రతి భారతీయుడు ఇప్పుడు మనకు చాలా సమస్యలు ఉంటాయండి, ఆ సమస్యల గురించి చాలా బాగా ఇచ్చారు. ఈ రోజున మన తల్లిదండ్రులు తప్పు చేసినా సరే వాళ్ళని దండించాలనే ఇది చేశారండి ఈ సినిమాలో. చాలా బాగుంది సినిమా మటుకు. హ్యాట్స్ అప్ టు శంకర్ గారు అండి. ఈ రోజు ఏమైనా సినిమా వచ్చిందని మనం గర్వపడాలి, భారతీయుడిగా మనం 100% గర్వపడాలి. హ్యాట్స్ అప్ టు భారతీయుడు. అంటే లేదు ఇందులో నా స్త్రీలో ఉందో లేదో కానీ ఇప్పుడైతే లేదు. కమ్ బ్యాక్ అని పోవంత లాస్ట్కి హీరోయిన్లు అందరు కలిసి ఇది ఉంది కదా, కమల్ హాసన్ కమ్ బ్యాక్ వాళ్ళ అమ్మనానికి కావాలని జైల్లో పెట్టించదు. కమల్ హాసన్ హైలైట్ అన్నా, కానీ వాళ్ళ హీరో చూడు వాళ్ళ అమ్మని పట్టిస్తారు కదా లంచం. సిద్ధాంత్ లంచం పట్టిస్తారు నాన్నకి, లంచం పట్టి ఆస్తులు ఏమైనా రాసుకుంటే ఆ బిల్డింగ్ పడిపోదు ఒక అమ్మాయి ఫస్ట్ ఎంట్రీలో. ఆ అమ్మాయి కథ ఎక్కువ ఉంది. ఆ అమ్మాయిది కమ్ బ్యాక్ అంతే, మళ్ళీ ఇండియా నుంచి వెళ్ళిపో. పాట ఫస్ట్ దేశం గురించి పాట వన్ చిన్నప్పుడు 11th క్లాస్లో. అది ఇంకా బాగుంది, ఇది ఇంకా దానిలో అంతే 90% సినిమా అవుతున్నాడు. వస్తుంది కానీ దానిలో డైలాగ్ అయితే ఆ పాత సినిమా డైలాగ్ అంట. ఇప్పుడు అది సీపూర్లో పట్టి డైలాగు మన దేశం లంచం, ప్రతిదీ లంచం లేకపోతే మంచం ఎక్కడు అని చెప్పిండు. అదే కాదు, మన పాత తీసిండు కమల్ హాసన్ తాలూది పాత చరిత్ర మొత్తం తీసిండు.